వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియోలో వచ్చేసి మీకు ఒకసారి తీసేసిన క్రాప్ అన్నీ ఉన్నాయి కదా. పెసర్లు తీసిన ప్లేస్లో మినుములు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసాము. పల్లీలు తీసిన ప్లేస్లో జొన్నలు వేసాము. వరి ఇప్పుడే తీసాం కాబట్టి వాటర్ నింపేసి అవి దున్నించి పెట్టాము. అది ఒకసారి అందులోనే కుళ్ళిపోయిన తర్వాత గడ్డి ఏదైతే ఉందో కొంచెం మళ్ళీ ఇంకో రౌండ్ వరి వేయొచ్చు. ఇప్పటికైతే వేయలేదు. ఇవి మేము దసరా హాలిడేస్లో ఉన్నప్పుడే వేసాం కాబట్టి ఇవన్నీ ఆల్మోస్ట్ కొంచెం హైట్ వరకు బాగానే పెరిగాయి. మినుములు ఏవైతే వేసామో మీరు చూసిన ఈ ప్లేస్లో, ఇవి కోళ్ళు తిరుగుతున్న ప్లేస్లో ఇక్కడ కొంచెం సీడ్స్ తక్కువయ్యాయి అనిపించింది నాకు కూడా. ఒక 3 kgs సీడ్స్ తీసుకొచ్చి వేసాము మేము. తక్కువయ్యాయి అనుకుంటే కొంచెం దూరంగా వచ్చాయి. జొన్నలేమో ఇలా దున్నిన తర్వాత వరుసగా ఇలా వేసుకుంటూ వెళ్ళాము. ఆ ప్లేస్కి జొన్నలు ఎక్కువయ్యాయి కాబట్టి అవి బాగా ఒత్తుగా వచ్చాయి. అందరూ కొన్ని తీసేయండి, ఏది కూడా స్ట్రాంగ్గా పెరగదు అంటే ఏమో ఇంత ఒత్తుగా ఇంత హెల్దీగా ఉన్న ప్లాంట్స్ని తీయాలనిపించలేదు. చూద్దాము, ఏవైతే స్ట్రాంగ్గా గ్రో అవ్వాలనుకుంటాయో అవి స్ట్రాంగ్గా న్యూట్రిషన్ తీసుకొని గ్రో అవుతాయి. గ్రో అవ్వలేనివి అలానే ఉండిపోతాయి. ఎందుకు తీయడం అని చెప్పి తీయలేదు. చూద్దాము ఈసారి అయితే మాత్రం ఇలా. నెక్స్ట్ వచ్చేసి కోళ్ళు ఏవైతే గుడ్లు పెట్టి పిల్లలు పెట్టాయో మనం తీసుకొచ్చిన తర్వాత ఫామ్లో, ఇప్పుడు ఆ పిల్లలు ఆల్మోస్ట్ ఆ తల్లి సైజ్ అంతా అయిపోయాయి. ఇంకా డే మొత్తం కూడా అవి ఆ పొలంలోనే తిరుగుతూ ఉంటాయి, అసలు బయటికి వెళ్ళవు. ఆ పొలంలో తిరుగుతూ మనం దానా వేసినా కూడా ఎన్నిసార్లు పిలిస్తే ఏవో ఒక 2 కోళ్ళు అలా వస్తాయి కానీ అసలు ఆ దానా ప్రిఫర్ చేయవు. అవి మోస్ట్లీ అక్కడ దొరికే పురుగులు అవే తింటూ ఉంటాయి పొలంలో తిరిగి ఆ కాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. ప్లస్ ఫామ్లో ఒకరోజు మళ్ళీ ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి మేము నలుగురమే కాకుండా ఇంకా అందరం గ్యాదర్ అయ్యి ఒక డే స్పెండ్ చేసాము. ఆ పిక్స్ మీకోసం. మనం ఫస్ట్ వేసిన క్రాప్స్లో అన్నీ హార్వెస్ట్ చేసాము, కానీ పసుపు ఇప్పటివరకు హార్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే పసుపు కొంచెం లాంగ్ పీరియడ్, 6 to 9 months అంటారు యాక్చువల్గా. సో అందుకని వెయిట్ చేస్తున్నాము. అది మాత్రం పండ్ల చెట్ల మధ్యలో వేసాం కదా, ఇలా వరుసలో చూస్తే మీకు కనిపిస్తుంది. చాలా హెల్దీగా గ్రో అయ్యాయి పసుపు చెట్లు చుట్టూ కూడా. ప్లస్ దగ్గరికి వెళ్ళి చూస్తే వాటిలో ఇలా కొంచెం పసుపు పైకి వచ్చి కూడా కనిపిస్తూ ఉంది. దాని తర్వాత కవర్ చేయించాము మట్టేసి మళ్ళీ. సో గ్రోత్ అయితే ఇప్పుడు బాగుంది. కానీ వన్స్ ఎప్పుడైతే ఆకులు కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తాయో అప్పుడు అది కరెక్ట్ టైం హార్వెస్ట్ చేయడానికి అంటారు. సో అదే టైంలో హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మేబీ నియర్లీ ఇంకో మంత్లో మనం పసుపు హార్వెస్ట్ చేస్తాము. ఫ్లవర్స్ ఇవన్నీ అవుతున్నాయి కదా ఫామ్లో అని చెప్పి అన్ని పిక్స్ ఇద్దాము మీకోసం పిక్స్ తీసుకుంటుంటే మా కుక్కలు 2 కూడా వచ్చి కూర్చునేవి. అందులో ఈ బ్లాక్ కలర్ కుక్క అయితే మరి ఫోటో అసలు ఆ కెమెరా కనబడగానే ఊరికొచ్చి నాకు ఒక ఫోటో తీయదా అన్నట్టే కూర్చునేది అది ప్రతిసారి కూడా. సో దానికి కూడా కొన్ని పిక్స్ తీశాను. Thanks. Please like and subscribe our channel.